ఏమని సార్ దౌర్జన్యాలు అంటే నాకు అదే అర్థం కాదు ఏంటంటే అసలు ఈ దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి. వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది. దాడి, దౌర్జన్యం, వినాశనం, అవినీతి ఇదంతా వైసీపీ డిఎన్ఏలో ఉంది. నేను దాని గురించి మాట్లాడలే. ఈరోజు ఒకటి ఆలోచించండి, ఈ దాడులు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్పేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తుంది. ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కటి తెలుసు. మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం, కంప్లైంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం. అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి. జరుగుతున్నా కూడా అక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. ఇవనేయండి. ఏంటి ఓట్లు ఎన్ని కాదండి, మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా? ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా? వెళ్ళాలి కదా, వెళ్తాం కదా. ఎలక్షన్ మేము వాళ్ళకు మళ్ళీ తీసుకొచ్చి దొంగ ఓట్లను అందులో పెట్టించో లేకపోతే రకరకాల మనుషులను తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు చేయించో మేమేం చేయలేదు. మీరు 10,000 ఓట్లున్నాయా, 1000 ఓట్లున్నా, 10,000 ఓట్లున్నా ఎలక్షన్ అన్నది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. ప్రజాస్వామ్య పద్ధతి దానికి దేనికైనా వ్యతిరేకత ఏదైనా ఉందేమో చెప్పమనండి. ఈరోజు మాకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు రకరకాల మనుషులను తీసుకొచ్చుకుని చేయించుకుంటాము. కొంతమంది అయితే ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో సినీ యాక్టర్స్ని పిలిపించుకుంటారు, సీరియల్ యాక్టర్ని పిలిపించుకుంటారు, వాళ్ళకి నచ్చిన నాయకుని పిలిపించుకుంటారు, పక్క రాష్ట్రాల నుంచి నాయకులను పిలిపించుకుంటారు. అదంతా తప్పని చెప్పడానికి మీకండి, అది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చిన హక్కు. దాంట్లో మనకేంటి?